సో, ఒక బిడ్డ పుడుతుంది అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచి ఆ కేర్ స్టార్ట్ అవుతుంది ఒక తల్లిలో. సో, గర్భధారణ సమయంలో ప్రెగ్నెంట్ వుమన్‌గా ఉన్నప్పుడు ఏవైనా మనం చేసే మిస్టేక్స్ వల్ల ఫ్యూచర్‌లో పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందా? డెఫినెట్‌గా. ఓకే. చాలా ఎక్కువ. ఆ! ఎందుకని ఇట్లా అంటున్నానంటే, యాక్చువల్‌గా అసలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందే, ఇప్పుడు నేను వీలైతే ఎ పార్ట్ ఆఫ్ మై వర్క్ నౌ ఈజ్ అబౌట్ ట్రైనింగ్ మదర్స్ అండ్ ప్రాస్పెక్టివ్ మదర్స్ అంటాం. అంటే యాక్చువల్‌గా ప్రీమెరైటల్ కౌన్సెలింగ్ అంటే మీరు పెళ్లి చేసుకునేటప్పుడే హ్మ్. నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది? దేంట్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు? ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎంటర్ అవుతున్నారు? అండ్ కిడ్స్‌కి మీ లైఫ్‌లో ఏంటి? ఇప్పుడున్న మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు దేర్ ఆర్ సమ్ కపుల్స్ హ్మ్. who are deciding not to have kids and some couples who are saying నాకు కావాల్సినప్పుడు నేను కిడ్స్‌ని కంటాను. రైట్ నౌ నాకొద్దు. హ్మ్. సో నేను ఎగ్స్ ఫ్రీజ్ యెస్. చేసుకుంటాను. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు. అండ్ కొన్నిసార్లు ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తారు. సో ఇలా ప్రాబబ్లీ ఒక 30 ఏళ్ల క్రితం ఇదంతా సైన్స్ ఫిక్షన్. హ్మ్. ఇప్పుడు రియాలిటీ. ఓకే. సో ఇట్లా చాలా పెను మార్పులు అంటాం జరుగుతున్నాయి. లాస్ట్ ప్రాబబ్లీ 10, 15, 20 ఇయర్స్‌లో మెడిసిన్ ఎంత మారిందంటే ఇది ప్రాబబ్లీ మనము ఊహల్లో కూడా అందదు. అండ్ ఎలా మారబోతోంది అనేది కూడా మనం ఊహించలేం. హ్మ్. విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ జనరల్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాదు, ఇన్ఫర్మేషన్ అంటే అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అవును. నాలెడ్జ్ కూడా ఈ స్టిల్ నాట్ కంప్లీట్లీ అ పాజిటివ్ టర్మ్. అంటే నాకు అన్నీ తెలుసు, జస్ట్ చదివి విని తెలుసు అనుకోవడం అది ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. హ్మ్. అన్నిటికంటే ముఖ్యమైనది విజ్డమ్. యెస్. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు, హ్మ్. ఎలా వాడాలి అనేది విజ్డమ్. యెస్. సో ఇది తక్కువైపోతుంది, హ్మ్. నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది. కరెక్ట్. సో దీని మూలన ఏమవుతుందంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో నేను ఇప్పుడు చూసే ఒక 10 మంది పిల్లలు కంప్లైంట్స్తో వస్తే ఎప్పుడూ కూడాను పేరెంట్స్ ఎమోషనల్ నీడ్స్, అసలు ఆందోళన, ఈ ఒక జబ్బు గురించి వాళ్ళకి ఉండాల్సిన అవగాహన, హ్మ్. ఈ జబ్బు మళ్ళీ రాకుండా మీరు ఏం చేయాలి, హ్మ్. ఇవన్నీ చెప్పటం హ్మ్. డాక్టర్స్ యాక్చువల్గా రోల్. హ్మ్. ఇది ఆల్వేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద వర్క్ ఏమవుతుందంటే వాళ్ళకున్న అపోహలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇదివరకు వాళ్ళు వీళ్ళు చెప్పగా చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఓల్డర్ పీపుల్ చెప్పేవి కొన్ని అపోహలు తప్పు ఉంటాయి, అవి కరెక్ట్ చేస్తాం. బట్ ఇప్పుడు చదివి తెచ్చుకుంటున్న అపోహలు, ఆందోళనలు, వీటిని కూడా ఒక 30% వర్క్ వీటిని ట్రీట్ చేయడానికి కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. యా. సో ఇలా మార్పులు చెందుతూ ఉంటుంది, ఎవ్రీ టైం ఇలానే జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకి జరుగుతున్న ఇంత ఎక్కువగా షిఫ్ట్ అయిన అన్ని రంగాలు ఇంత షిఫ్ట్ అవడానికి రీజన్ ఇంటర్నెట్ అండ్ యాక్సెస్ టు ఇంటర్నెట్. సో ఇంతే, దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. ఓకే. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ కూడా చాలామంది చూస్తారు ఆబ్వియస్లీ. ఇదివరకు ఇలా ఉండేది కాదు కదా. సో ఒక డాక్టర్కి యాక్సెస్ ఎంతవరకు ఉండేదంటే నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని ట్రీట్ చేయడం, వాళ్ళతో మాట్లాడటం వరకే. ఇప్పుడు నేను చెప్పేది ఒక లక్షల మందికి ఒకేసారి రీచ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ పేరెంట్స్ అండ్ పేషెంట్స్ అండ్ ఎవ్రీవన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం వింటున్న వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి యెస్. అనేది మనం అసెస్ చేసుకోగలగాలి. అది ఇంపార్టెంట్. లేకపోతే అది ఎక్కువ హాని చేస్తుంది, ఇన్ఫర్మేషన్ హాని కూడా చేయగలదు.